గురూజీ, కొంతమంది మీరు అన్నట్టు నిజంగానే అరచేతులు చూస్తారు, రేఖలు చూసి ఇప్పుడు మీకు ఇంకా ఏంటిది ఈ కష్టకాలం మొదలైంది, ఈ తాయెత్తు కట్టుకోండి, ఈ ఉంగరం పెట్టుకోండి, ఇక్కడి నుంచి మారిపోతుంది అని అనేసి అంటూ ఉంటారు. రోడ్డు చివర కూడా మనం చాలా సార్లు చూడొచ్చు, కనిపిస్తూనే ఉంటారు. ఇప్పుడు ఏ మూల చూసినా సరే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇది ఏ విధంగా చూడొచ్చు అంటారు? నిజంగానే రేఖను చూసి అది బాగోలేదు, ఈ తాయెత్తు కట్టుకుంటే ఆ రేఖ సరైపోతుంది అని అంటారు. ఇది నిజమే అంటారా? కాదు. ఈ రేఖా శాస్త్రంలో, సాముద్రిక శాస్త్రంలో ఈ ఉంగరాలు పెట్టుకో, తాయెత్తు కట్టుకో, ఆ చెట్టుకి పుట్టకి తిరుగు, కొబ్బరికాయలు కొట్టు, ఏమి చెప్పదు. ఇది ఎవరి గురించి శాస్త్రం? మీ గురించి, నా గురించి, మన గురించి. అవునా? మన జీవితంలో ఆటంకాలు ఎలా ఎదురవుతున్నాయి, దాన్ని ఎలా నివారణ చేసుకోవచ్చు అని చెప్తుంది. ఈ ఆటంకాలు ఎక్కడున్నాయి? మనలోనే ఉన్నాయి. ఈ అభివృద్ధి ఎక్కడుంది? మనలోనే ఉంది. ఆటంకాన్ని ఎలా నివారించుకోవాలంటే మనల్ని మనం సరి చేసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు నేను ఇందాక చెప్పానా, ఒక రోడ్డు మీద వెళ్తున్నాం, పెద్ద స్పీడ్ బ్రేకర్ ఉంది, అయితే గొయ్యి ఉంది. ఆ గొయ్యి ఉందని చెప్పేసి నేను చెప్పాను. మీరు ఏం చేశారంటే, నేను రేస్ కోర్సులో ట్రైనింగ్ అయ్యి వచ్చాను, కారు ఫస్ట్ క్లాస్ నెంబర్ 1 కారు, నేను ఎంత వేగంతోటనే వెళ్తాను అన్నారు మీరు. వేగంతో వెళ్తే పడిపోతావు, అక్కడ గొయ్యి ఉంది అక్కడ అని చెప్పాను నేను. నా మాట నమ్మలేదు మీరు. పక్కన ఇంకొకటి కావాలి అడిగారు, ఏం పర్వాలేదయ్యా, నువ్వు గొయ్యి ఉన్నా సరే 150 కిలోమీటర్ల వేగంతో వెళ్ళు, నేను ఈ తాయెత్తు ఇస్తున్నాను, ఈ తాయెత్తు కట్టుకుని నువ్వు 150 కిలోమీటర్లతో వేగంగా వెళ్ళు అని చెప్పాడు. ఏమవుతుంది? పడతాడు. ఓకే, నేనేం చెప్పాను, నువ్వు చూసి రోడ్డుని జాగ్రత్తగా స్లో అయ్యి నెమ్మదిగా వెళ్ళని చెప్పాను. నాకు విశ్వసించలేదు. వాడు తాయెత్తు ఇచ్చాడు. లేదా ఇంకొక ఆయన ఏం చెప్పాడు, నువ్వు ఎంత వేగంతో అన్నా వెళ్ళు, నేను నీకు అక్కడ వెనకాల పూజ చేస్తాను అక్కడ అని చెప్పాడు. అప్పుడేమవుతుంది? పడతాడు. నేను చెప్పింది పాటిస్తే ఏమవుతుంది? చూసుకొని జాగ్రత్తగా వెళ్ళడం వల్ల సమయం లేట్ అయినా కూడా జాగ్రత్తగా వెళ్తాడు. అవునా? జీవితం కాపాడబడుతుంది. అయితే ఇప్పుడు నేనేమంటానంటే, మనలో ఒక బలహీనత ఉంటుంది, ఓ దేవుడు దేవత అని. దానికి నేనేం చేస్తా అంటే, ఈ గొయ్యి దాటడానికి నువ్వు జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ మనసులో ఆ దైవాన్ని ప్రార్థించు అని చెప్తాను. అప్పుడు ఏమవుద్ది? ఏకాగ్రత మనకి కుదురుద్ది, చక్కగా దాటి వెళ్ళిపోతాం. అవునా? అది శాస్త్రం చెప్పుద్ది. అంటే మనసులో ప్రార్థించాలంటే ఎవరు చేయాలి? తాయెత్తు చేయదు, ఆ పక్క ఊరి నుంచి వచ్చినటువంటి ఆయన చేయడు, ఎవరు చేయడు. హాం పట్టంటే అవ్వదు. ఈ కారుని ఎలా ఎగిరి అక్కడ దింపడు. మనలో మనము దాన్ని సాధన చేసి ఆ ఉపద్రవాన్ని నుంచి బయటపడవచ్చు. ఇక్కడ బ్రేక్ ఉందనుకో, జీవిత రేఖ మీద అనారోగ్యం ఉంది, జాగ్రత్త పడిన ఆయన అనారోగ్యం వస్తుంది అప్పుడు అని చెప్పాను. నా స్నేహితుడు ఒక అతనికి అలా చెప్పాను. ఆ టైం వచ్చేసరికి జాగ్రత్తగా ఉండి ముందు నుంచే దానికి వైద్యం చేయించుకుంటూ జాగ్రత్తగా ఉన్నాడు. అతను ఇప్పుడు నాకు స్నేహితుడు ఇంకా 70 సంవత్సరాలు ఇంకా ఉన్నాడు. 30 ఏళ్ళ నుంచి డయాబెటిక్ గా ఉన్నాడు. కానీ జాగ్రత్తగా ఉండటం వల్ల ఏమైంది? సర్లే, నాకు ఏం చెప్తారు, ఇవన్నీ అనవసరం, ఇది నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాను, ఇష్టం వంటి తినేస్తాను, మందులు సరిగ్గా వాడంటే ఏమవుతాడు? ఎన్నాటికి మనం ఈ తాయెత్తులు ఇవన్నీ ఏమీ పనికిరావు, అవన్నీ మూఢత్వము. అలాగే మీరు అడగకపోయినా ఇంకో ప్రశ్న చెప్తున్నాను, నేను ఇంకో పాయింట్ చెప్తున్నా. మన గురించి తెలుసుకోవడానికి ఇది ఒకటే మార్గం, అంతే తప్ప గవ్వ, ఆ బువ్వ, చెక్క, పువ్వు, పుల్ల ఇవి చెప్పవు. కొంతమంది చెప్తున్నారు, పద్మావతి చెప్పాం, పద్మావతి అనే పేరు, పద్మావతి నీ జాతకం గురించి చెప్తాను అని గవ్వ ఇలా వేసేసి, ఈ గవ్వ ఇలా తిరగబడింది కనుక రేపటి నుంచి నీ జాతకం తిరగబడిపోద్ది అని చెప్తే గవ్వ చెప్పొద్దా మన గురించి? కానీ దాన్ని నమ్ముతున్నాం మనం, దాని వెనకాల పరిగెడుతున్నాం. కానీ గురూజీ, ఇది నాకు వచ్చిన డౌట్, ఇది మీరు రాధేశ్యామ్ సినిమా చూసారా? చూసాను. అందులోని ప్రభాస్ చేతి రేఖను చూసి సమయంతో సహా చెప్పి ఈ సమయానికి ఇది అవుతుంది, ఈ సమయానికి ఇది అవుతుంది అని చెప్తారు కదా. అలాగే రేఖను చూసి నిజంగానే సమయంతో వచ్చే కష్టాన్ని సుఖాన్ని చెప్పచ్చు అంటారా? సమయంతో సహా. ఖచ్చితంగా. సమయం అంటే కరెక్ట్ నిమిషాలని చెప్పలేము. నీకు కావాలన్న సెల్ ఇప్పుడు లైవ్ లో చూపెడతాను, వినిపిస్తాను,
లాస్ట్ నా దగ్గర ఒక అనేక మంది వచ్చారు, అనేక అడిగింది. అతను ఉద్యోగం గురించి అడిగాడు, వచ్చిందండి నాకు, నేను పలానా ట్రైన్ మీరు చెప్పిన డేట్ జాయిన్ అయ్యాను నేను అని మళ్ళీ వాడు మెసేజ్ పెట్టాడు. ఇది ఒకటే కాదు, ఇలాంటి కొన్ని వందలు ఉంటాయి. అయితే ఎగ్జాక్ట్గా ఇన్ని గంటల ఇన్ని నిమిషాలు కానీ ఎవరు కూడా చెప్పలేరు, అంచనాగా చెబుతాము. దీనికి మాకు ఇంగ్లీష్లో ఏంటంటే మేము నేర్చుకునేటప్పుడు మా విజ్ఞాన గారు ఏం చెప్పారంటే ఒక అంచనాగా స్క్రీన్ బ్యాక్ ఈవెంట్ అంటాం. ఇప్పుడు ఒక స్టేజ్ మీద ఒక నాటకం జరుగుతుంది, ముందు పల్సని తెర వేశారు, ఇంకా తెర తీయలేదు, లోపల ఏదో జరుగుతోంది, స్క్రీన్ బ్యాక్ ఈవెంట్ అంటాం. కింద కూర్చున్నాం మనం, ఏం గమనించగలం మనం దాంట్లోనూ? స్టేజ్ మీద ఎంతమంది ఉన్నారు తెలిసిపోతారు కదా, పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ, ఆడవాళ్ళ మగవాళ్ళ, వాళ్ళు ఏం చేస్తున్నారు, డాన్స్ చేస్తున్నారా, దెబ్బలాడుకుంటున్నారా, గంతులేస్తున్నారా, పోట్లాడుకుంటున్నారా, తిట్టుకుంటున్నారా, మనం ఆ భావాలను బట్టి స్క్రీన్ బ్యాక్ అని చెప్పగలం. కాకపోతే ఖచ్చితంగా స్టేజ్ మీద ఉన్న ఆవిడ పద్మావతి, ఈ పక్కన గోపాలకృష్ణ అని మాత్రం చెప్పలేము. అర్థమైందా? అలాగే ఇక్కడ జీవితంలో సంఘటన మనం చెప్పొచ్చు. నీకు ఈ జీవితంలో అభివృద్ధి జరుగుతుంది, ఈ వ్యాపారంలో ఈ ఉన్నత అవుతుంది, ఈ ఉద్యోగం వస్తుంది, సంతానం కలుగుతుంది, ఇల్లు కట్టుకుంటావు, ఆనందంగా ఉంటావు, అలాంటి విషయాల్ని సూచనగా చెప్పొచ్చు. అంతే ఇల్లు కట్టుకుంటా ఉంటే ఎన్ని గదులు, గోడలకు పెయింట్ ఏముంటది, గుమ్మ ఏమో ఎన్ని అడుగు ఎత్తు, ఇవన్నీ ఎవరు చెప్పరు, అంచనాగా కొన్ని చెప్పచ్చు. ఇంకొంతమందిలో ఉండే అపోహ ఏంటంటే, ఇది అపోహ ఏంటో తెలియదు, ఇది నాలో కూడా ఉంది, చాలా మందిలో ఉంటుంది కూడా. ఏంటంటే ఎవరికైనా చేతి రేఖలు చూపించి జాతకం చెప్పించుకుంటే వాళ్ళు మన చేతి రేఖలు చూసిన తర్వాత రేఖలు అంటే లైక్ అప్పుడు దాకా మంచిగా ఇలా జీవితం కూడా పాడైపోతుంది, రేఖలు మారిపోతాయి అనే అపోహలు చాలా మంది ఉంటాయి. ఇది నాలో కూడా ఉంది. ఎక్కువగా ఇది శాస్త్రాన్ని నమ్మే ప్రతి ఒక్కరిలోని ఈ అపోహ ఉంటుంది. ఇది నిజమే అంటారా? నిజంగానే రేఖలు చూపించడం వల్ల మళ్ళీ ఎలా మారిపోతాయి? నేను ఇప్పుడే చెప్పాను కదా, నీ జీవితం ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది. రేఖలు ఎప్పుడో, ఈ ముద్రలు ఎప్పుడో పుట్టినప్పుడే ఏర్పడ్డాయి. జీవితం చివరి వరకు మారవు. ఇంకా నువ్వు ఆధార్ కార్డు ఉందా నీకు? ఆధార్ కార్డు వేసావు, అక్కడికి వెళ్ళి జాతకం చెప్పి ఆధార్ కార్డు వేసావు, ఆ ముద్ర మళ్ళీ మారిపోద్దా? అంటే చేతకాని వాడు ఏం చెప్తాడంటే ఏదో చెప్పేస్తాడు, ఇంకొకటి దగ్గర తెలిసిన వాడి దగ్గరికి వెళ్తే ఆడు చెప్పింది తప్పు అంటారేమో అని చెప్పేసి ఒకళ్ళు చూపెట్టింది ఇంకొకళ్ళు చూపెట్టకండి అంటాడు. ఎందుకు చూపెట్టకూడదు? అయితే ఒకళ్ళ జీవితం గురించి ఇంకొకరికి చెప్పకూడదు. ఎందుకంటే నీలో ఉండేటువంటి బలము బలహీనత ఇంకొకరికి చెప్పకూడదు, నీకే చెప్పాలి. అలాగే వేదికల మీద లేకపోతే ఈ టీవీ మాధ్యమాల్లోనూ ఫలానా ఆయనకి ఇలా నష్టం అవుతుంది, ఫలానా వాడు ఓడిపోతాడు, వీడు నెగ్గేస్తాడని ఎవరు చెప్పకూడదు, పేర్లు పెట్టి. తప్పది. వ్యక్తిగతమైనటువంటి విషయాలు చెప్పకూడదు. ఇష్టమైతే చెప్పొచ్చు. ఇప్పుడు నువ్వు టీవీలో ఇప్పుడు ఛానల్లో కూర్చున్నావు, నీకు ఇష్టమైతే నీ విషయం నువ్వు చెప్పొచ్చు, అంతే తప్ప నీ వ్యక్తిగత విషయం నాకు తెలుసుకున్నప్పుడు నేను వ్యక్తం చేయకూడదు, అంతే తప్ప ఒక చేయి చూపెడితే ఏమవుతుంది? మంచి విషయం ఉంటే చెప్తారు. నేను ఇందాక చెప్పాను కదా, మామిడి పండు తెచ్చుకున్నావు, దానికి నచ్చిందే తింటావు, మిగతాదే పడేస్తావు అవసరం లేనిది. అలాగే శాస్త్రంలో నీకు ఇష్టమైనది అనుకూలమైనది ఉంటే దాన్ని గ్రహిస్తావు. బలవంతంగా నీ వెనకాల నేను వచ్చి నీకు చేయించనుగా భయపెడతాయి చేస్తారు. కొంతమంది భయపెడుతున్నారు, నువ్వు ఈ పని చేయకపోతే, ఈ పూజ చేయకపోతే రేపు పొద్దునకి ఏదో అయిపోతావు నువ్వు అని భయపెడతారు. భయపెట్టకూడదు. నిజంగా గురించి యూనివర్స్ లో ఎన్నో ఉన్నాయి, అందులో ఇది కూడా ఒకటి. కొంతమంది నమ్ముతారు, కొంతమంది మూర్ఖత్వం అని కొట్టి పడేస్తారు. కానీ ఏది ఏమైనప్పటికీ ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి. ఇది గ్రహించిన వాళ్ళు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటారు. అండ్ నాకు కూడా అర్థమైతే చెప్పినందుకు నిజంగా ధన్యవాదాలు మీకు. అండ్ మీరు కూడా ఇలాగే తెలియని మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి. నేను కూడా మీకు తెలియని మరెన్నో విషయాలు మీకు చెప్పేందుకు నేను ఎప్పటికప్పుడు ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ మీరు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తూనే ఉండండి. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే, ఇంకా ఏమైనా మాకు తెలియని కూడా మీకు తెలియాల్సినవి అనుకుంటున్నవి ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. దానికి తగిన సమాధానం అయితే నేను ఖచ్చితంగా ఇస్తాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కూడా మీకు అందించడానికి నేను ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.